నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ వ్లాగ్స్. నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ ముల్లంగి ఫ్రై. ముందుగా దీనికోసం ఒక 1/2 కేజీ ముల్లంగిలని ఎడ్జెస్ కట్ చేసి పీల్ తీసి వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా తురిమి పెట్టుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని చిన్న స్లైసెస్గా చేసుకొని కొంచెం కరివేపాకును కూడా తీసుకొని పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసి, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ స్లైసెస్ని కూడా ఇందులోకే యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము తురిమి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసి 1 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి. ఈ ముల్లంగి స్మెల్ వస్తుందని చాలామంది తినరండి. దీంట్లో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయండి. ఇది వారానికి ఒక రోజైనా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, మీకు కావలసినంత కారంని యాడ్ చేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చాగా చేసుకొని ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంతేనండి, ముల్లంగి ఫ్రై రెడీ. ఇది చపాతీలకైనా బాగుంటుంది, రసమన్నం లేకైనా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు అలాగే వ్లాగ్కి లైక్ చేయండి. తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే కింద ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి.